ఫ్రెండ్స్ స్క్రీన్ వీడియో అయితే చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు కూడా మీ ఫోటోస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేనైతే ఓపెన్ చేసుకున్నాను. సో, మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే 4 గ్రూపులు ఉంటాయి స్టార్టింగ్‌లోనే. 4 గ్రూపులు ఉంటాయి. ఫస్ట్ గ్రూప్‌ని ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళేసి వైట్ లైన్‌ని కొంచెం స్టార్టింగ్‌లోకి తీసుకొనొస్తే మీకు ఫోటోస్ కనిపిస్తాయి. ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ ఫోటోస్ కూడా సేమ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సెపరేట్‌గా మీరు ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో, ఈ విధంగా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సెపరేట్‌గా మీరు ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే రీప్లేస్ అవుతుంది. 4 ఫోటోస్ రీప్లేస్ పెట్టుకున్నాక ఒక్కొక్కసారి మీకు గ్రూప్ ఈ విధంగా లాస్ట్ వరకు అయితే బీట్ మార్క్ కన్నా ఎక్కువగా మీకు వస్తుంటుంది. సో, ఈ విధంగా మీరు ఆ గ్రూప్‌ని ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్‌లోకి వెళ్ళేసి ఇటు సైడ్ ఉన్న ఆప్షన్‌ని ట్యాప్ చేసి సేమ్ బీట్ మార్క్ దగ్గరికైతే వస్తాయి. మిగతావన్నీ ఫోటోస్ ఉంటాయి. ఒక్కొక్క ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని సో, ఈ విధంగా మీరు ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్‌గా ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకొని పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.